మార్నింగ్ త్వరగా లేవడం వల్ల చాలా టైం ఉండింది. సో, చిక్కుడుకాయ కర్రీ అండ్ చిక్కుడుకాయ తాలింపు 2 చేశాను. కర్రీ వచ్చి చిక్కుడుకాయ టమోటా కర్రీ అండ్ తాలింపొచ్చి నార్మల్ చిక్కుడుకాయ ఉడకబెట్టేసి అందులో శనగగింజల పొడేసేసి చేసేయడమే చాలా సింపుల్. తర్వాత రైస్ పెట్టాను. మా తమ్ముడు పెట్టుకున్నాడనుకోండి రైస్ చాలా తక్కువ పెట్టుకుంటాడు. సో, అందుకే నేను ఈరోజు బాక్స్ పెట్టిస్తున్నా. వాడు ఈ మధ్య తినడం లేదని. మొన్న మార్కెట్‌లో కీరా, క్యారెట్, బీట్రూట్ అన్నీ తెచ్చాను. అవి తినకుండా పాడైపోతున్నాయి. సో, సలాడ్‌లాగా చేద్దామనుకున్న టైం లేకుండా ఉంది. సో, కట్ చేసి అలా ప్యాక్ చేసేసాను. బాయ్. ఇవాళ లంచ్ బాక్స్‌లోకి ఇంట్లో కూరగాయలు ఏం లేకున్నాయి. సో, టమోటాలు మాత్రమే ఉంటే టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి చేసి టమోటా కారం చేశా. ఇది చపాతీలకి చాలా బావుంటది. రైస్‌లోకి కూడా బానే ఉంటది పెరుగు కాంబినేషన్‌లో. సో, కొంచెం పెరుగు యాడ్ చేశానన్నట్టు. తర్వాత రైస్ పెట్టే ముందర బాక్స్‌లో డైరెక్ట్ అలానే రైస్ పెట్టకూడదంట. సో, కొంచెం కర్రీ పెట్టి దాని తర్వాత రైస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఏదో వీడియోలో చూసి అప్పటినుంచి ఇలా పెడుతున్నానన్నట్టు. తర్వాత సలాడ్ కోసం వచ్చి కీరా, క్యారెట్ అండ్ బీట్రూట్ కట్ చేశా. బీట్రూట్ కొంచెమే పెట్టా తింటాడో తినడో అని. సలాడ్ యాడ్ అయ్యాక తర్వాత మార్నింగ్ చేసిన పులిహోర మిగిలిపోయింది. టిఫిన్ కూడా తినలేదు. సో, పులిహోర యాడ్ చేశానన్నట్టు. పులిహోర ఈవినింగ్ వరకు కూడా పాడవకుండా ఉంటది. యాడ్ చేసేసా. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇవాళ లంచ్ నా కోసం తీసుకెళ్తున్నా. అందుకే స్టీల్ బాక్సులున్నాయి. ఇవాళ 2 కర్రీస్ చేశాను. ఒకటి బీరకాయ చట్నీ, 2 బీరకాయ కర్రీ. బీరకాయ టమోటా కర్రీ చేశాను. ఇది ఫస్ట్ టైమ్ చేయడము. సో, కర్రీ బాలేకపోతే చట్నీ అయినా తినొచ్చని 2 తీసుకెళ్తున్నా. ఇంకా రైస్ పెట్టుకున్న వేడి వేడిగునింది. అలానే టైం అయిపోతుందని త్వరగా పెట్టేసుకున్నా. అండ్ హడావిడిలో మార్నింగ్ టిఫిన్ చేయలేదు. సో, పెరుగన్నం కలుపుకున్నానన్నట్టు పెరుగన్నం పోపు పెట్టాను. అది కూడా పెట్టి ప్యాక్ చేసుకున్నా ఆఫీస్‌లో తినొచ్చని. ఇంకా ఈవినింగ్ ఆకలేసిద్దని చెప్పి ఏదో ఒక సలాడ్ పెట్టుకుందామని చెప్పి కీర దోసకాయ కట్ చేసుకొని చాలా త్వరగా స్పీడ్‌గా కట్ చేసుకొని తీసుకెళ్ళిపోయానన్నట్టు. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. ఇవాళ లంచ్ బాక్స్‌లోకి మెంతాకు పప్పు చేశాను. ఎంత మంచిగా కుదిరిందంటే అంత మంచిగా కుదిరింది. రెస్టారెంట్ పెట్టేయొచ్చు అన్నంత అనిపించింది. ఆ పప్పులే కాంబినేషన్‌గా ఆలు ఫ్రై చేశాను. ఆలు ఫ్రై నార్మల్‌గా ఆయిల్‌లో ఏంచేసి దాంతో పప్పుల పొడి ఏసానన్నట్టు. ఇంకా రైస్ పెట్టేసాను. రైస్ పెట్టేసి ఇంకా సలాడ్ కూడా పెట్టాను కానీ అది వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా ఇది మొత్తం ప్యాక్ చేసి పంపించాను. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇవాళ లంచ్ బాక్స్ కోసం వచ్చి మెంతి పప్పు చేశాను. మెంతి పప్పుతో పాటు టమోటా కర్రీ చేశాను. సారీ టమోటా కర్రీ కాదు. టమోటా చట్నీ అంటే టమోటా రోటి పచ్చడి చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది పప్పయితే. పప్పు విత్ చట్నీ తింటుంటే సూపర్ టేస్ట్ అనిపించింది. ఇంక మా తమ్ముడికి బాక్స్ పెట్టిచ్చేస్తున్నా రైస్ పెట్టి. రైస్ కుక్కర్‌లో అడుగు మాడిందన్నట్టు. మళ్ళా చూసి కామెంట్ చేయకండి మాడిపోయిన అన్నం పెట్టారని. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరేం తిన్నారు మరి లంచ్‌లోకి? వెంటనే కామెంట్ చేసేయండి. బాయ్.